హలో అండి, మీ మధు హార్మోనిక్ బైట్స్ నుంచి వంకాయ గ్రేవీతో ఇవాళ మేము ముందుకు వచ్చానండి. దాని బిర్యానీలో కానీ బగారా రైస్లో కానీ చపాతీలో చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని ఆ స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు, ఒక 4 క్యాష్యూస్ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వీటిని అన్ని దినుసులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకుని ఒక 2 స్పూన్ల ధనియాలు, ఒక దాల్చిన చెక్క, కొద్దిగా 4 లవంగాలు వేసి అది కూడా కొంచెం ఫ్లేవర్ వచ్చేంత వరకు వేస్తూ ఉండాలి. దాని తర్వాత కొద్దిగా కింద మాడకుండా సిమ్లో పెట్టుకోండి. సాజీరా వేయాలంటే 1 స్పూను వేసి దాన్ని కూడా ఫ్రై చేస్తూ ఉండండి. దాని తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని పొడుగ్గా దాన్ని కూడా కాస్త వేగాలండి. మరీ వేగాల్సిన అవసరం లేదు, డ్రై రోస్ట్ కాబట్టి కొంచెం మగ్గితే చాలు. మన తర్వాత పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం దాన్ని ఉడకబెడతాము. సో మనకు కొంచెం ఎచ్చపచ్చగా ఉంటే చాలు. కొంచెము తర్వాత కొద్దిగా 2 టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి కానీ ఏదైనా పర్వాలేదు. నా దగ్గర కోకోనట్ పౌడర్ ఉంది, సో నేను కోకోనట్ పౌడర్ వేసేసుకున్నాను. కొంచెం ఫ్లేవర్ మంచిగా స్మెల్ వస్తున్న టైంలో మనం స్టవ్ బంద్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసుకొని ఇప్పుడు కోకోనట్ పౌడర్ వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్స్. వేసిన తర్వాత దాన్ని కొంచెం వేయించాలండి. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. పల్లీలు, జీడిపప్పు, ఆనియన్స్, సాజీరా అన్నీ మంచిగా వేగినాయండి. సేమ్ ప్యాన్లో కొంచెం 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 1/2 kg వరకు తెల్ల వంకాయలు తీసుకున్నాను. తెల్ల వంకాయలు చాలా టేస్ట్ వస్తుంది ఈ కూరకి, బాగుంటాయండి. తొందరగా మగ్గిపోతాయి కూడా. కొంచెం ఫ్రై చేయాలి కాబట్టి నేను ఎక్కువ నూనె పట్టిందండి దీనికి. లేకపోతే మామూలుగా అయితే నేను తక్కువ ఆయిల్ వాడుతుంటాను. మరి చీలిపోకుండా 4 పక్షాలుగా కోసుకోవాలి వంకాయని. చీలిపోకుండా నెమ్మదిగా తిప్పుతూ ఉండాలండి. మెత్తగా అయిపోతాయి కాబట్టి చిలకుండా మంచిగా గుత్తి కాయలుగా ఉంటే బాగుంటుంది కర్రీకి. సో వేయించుకున్నాను, మూత పెట్టి మగ్గించుకొని తర్వాత వేయించుకుంటూ ఉన్నాను. సేమ్ ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లోకి వేగిపోయినాయండి. ప్రజెంట్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను అన్ని వంకాయల్ని. చాలా మెత్తగా ఉంటే జాగ్రత్తగా తీసుకోవాలండి. 4 పక్షాలుగా కోసుకోవాలి వంకాయల్ని. ప్రజెంట్ అదే ప్యాన్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు జీరా, ఒక బిర్యానీ లీఫ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. తీసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కడాయిలో. వేయించుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దాని దినుసులన్నీ ఉన్నాయి కదండి, అదే పేస్ట్ని తీసేసుకుని బాండీలోకి తీసుకోవాలి. కడాయిలోకి తీసుకొని కొంచెం మగ్గించాలండి, బాగా వేయించాలి. అందులో పచ్చిదనం పోయేంత వరకు ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేస్తూ ఉండాలి. ఈ టైంలో నేను కొంచెం మగ్గిందండి, ఆయిల్ అంతా పోయింది. సో ఈ టైంలో 2 టేబుల్ స్పూన్ జీరా పౌడరు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, కొద్దిగా పసుపు, సాల్ట్, కొరియాండర్ పౌడరు, ధనియా పౌడరు అండ్ ఉప్పు, కారం తీసుకున్నాను. కాశ్మీరీ కారం ఇస్తే రెడ్ కలర్లో వస్తుందండి. నేను నార్మల్ కారమే తీసుకున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కలపాలండి. కలిపి కొంచెంసేపు అయిన తర్వాత కొంచెం మగ్గింది ఆ ఫ్లేవర్స్ అంతా ఆ పిండికి పట్టేంత వరకు వేయించుకొని తర్వాత వేయించుకోవాలి. మిక్స్ చేయించుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత అదే కడాయిలో ఇందాక పక్కన పెట్టుకున్న బ్రింజాల్స్ ఉన్నాయి కదండి, ఆ బ్రింజాల్స్ అన్నిటినీ కడాయిలోకి తీసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇలా పొగలు వస్తున్న టైంలో బ్రింజాల్స్ అన్ని దాంట్లో వేసేసుకున్నాను నేను. వేసేసుకొని వంకాయలకి ఆ మసాలా అంతా పట్టాలి కాబట్టి ముందుగా వేసేసుకున్నాను నేను. ఆ తర్వాత కొంచెం 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలండి. నేను సేమ్ మిక్సీ జార్లోనే వాటర్ పోసేసి కొంచెం మిక్స్ చేసేసి ఆ వాటరే పోసేస్తాను. 1 గ్లాస్ వరకు పోసాను అనమాట, చిన్న గ్లాస్ వరకు. ఈ టైంలో కలిపేసి మూత పెట్టేసుకోవాలి మగ్గడానికి. అప్పుడు మూత పెడితే ఆ ఫ్లేవర్, ఆ పిండి పేస్ట్ అంతా వంకాయలకు కూడా పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. అది కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ చింతపండు రసం వేసుకోవాలి. గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలి. ఈ టైం రెడీ అయిపోయిందండి మన వంకాయ గ్రేవీ. ఇది బగారా రైస్లో కానీ, పలావ్లో కానీ, లేకపోతే వేరే రైస్లో కానీ బాగానే ఉంటుంది. ఉత్తి అన్నంలో కూడా బాగానే ఉంటుందండి. వైట్ రైస్లో కూడా, చపాతీలో, పుల్కాల్లో కూడా బాగుంటుంది. ఎమ్మి టేస్టీ బ్రింజాల్ కర్రీ ఈస్ రెడీ ఫర్ సర్వింగ్. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చూడండి. చాలా బాగా వచ్చింది, మా వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు.
కామెంట్ చేయండి. నేను ఇవాళ చపాతీలు చేశాను. చపాతీలోకి వంకాయ గ్రేవీ చాలా బాగా ఉందండి. సూపర్ వచ్చింది. కూర మటుకు టేస్ట్ మటుకు చాలా బాగుంది. సూపర్ అన్నారు మా వాళ్ళు కూడా తిని. సో మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.